ఎల్కతుర్తి రజతోత్సవ సభలో ధూమ్ధామ్ కార్యక్రమం దుమ్మురేపింది. కేసీఆర్ అద్భుత ప్రసంగం తర్వాత ధూమ్ధామే ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. రసమయి బాలకిషన్ సారథ్యంలో సాగిన ఆటాపాట ప్రతి ఒక్కరిని అలరించింది. ప్రజలను ఉర్రూతలూగించిన కళా ప్రదర్శనలు జనాలను కదిలించాయి. ఎర్రటి ఎండలో పాడిన ధూమ్ధామ్ పాటలు సభకొచ్చిన లక్షలాది జనాల్లో ఉత్తేజం నింపాయి. జబ్బకు జెండా చేతుల జెండా జాతర పోదమా, గులాబీ జాతర పోదమా, మన అన్న కేసీఆర్ రామక, ఎంత మంచి పనులు చేసే రామక అన్న పాటలే కాక మరెన్నో ఉత్తేజితమైన ఆటపాటలతో ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అలరించింది. ఎర్రటి ఎండలో ఎల్కతుర్తిని ఎగురవేసి ధూమ్ధామ్ చేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా తెలంగాణే కేసీఆర్గా, కేసీఆరే తెలంగాణగా నడిచొచ్చిన దారిని మలుపు తిప్పిన మార్గాలను ఆటపాటలతో కళాకారులు ప్రజలను ఆలోచింపజేశారు. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి, మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్ సారథ్యంలోని కళాకారుల బృందం ధూమ్ధామ్ నిర్వహించింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చిన లక్షలాది ప్రజలకు ఎండ తీవ్రత తెలియకుండా చేసింది ధూమ్ధామ్. ఎల్కతుర్తి సభా వేదికపై సభికుల్లో ఉత్తేజం నింపింది రసమయి బృందం. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఆటపాటలు సభా ప్రాంగణానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చేదాకా 4 గంటల పాటు నిర్విరామంగా కొనసాగాయి. ఇక మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోగానే ఆలపించిన గులాబీ జెండా గుండెబలమన్న కేటీఆర్, జై రామన్న జై జై రామన్న అంటూ కళాకారులు పాట అందుకోగానే సభా ప్రాంగణం యువత కేరింతలతో దద్దరిల్లింది. తెలంగాణ ఆటపాటలతో పరుగులు పెట్టే తెలంగాణ జీవధార అని ఎల్కతుర్తి సభ మరోసారి నిరూపించింది.